ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు అయితే మన వెయిట్ లాస్ ఛాలెంజ్లో 13th డేకి అయితే రీచ్ అయిపోయాము. మన డైలీ బ్రేక్ఫాస్ట్ స్మూదీ అయితే యాజ్ యూజువల్ ఇక్కడ చూస్తున్నారు కదా, సీడ్స్ అండ్ నట్స్. అలాగే నేను ఇక్కడ వాటర్ మిలన్, అలాగే కీరా దోసకాయ అయితే యాడ్ చేశాను. అలాగే ఇవి నైట్ సోక్ చేసుకున్న డేట్స్ అనమాట. సీడ్ తీసేసి వాటిని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అయితే బాగా వచ్చింది. కాకపోతే మనం ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా మనకి వాటర్ మిలన్లో, అలాగే దోసకాయలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఏమీ వాటర్ అయితే యాడ్ చేయలేదు. అలాగే సీడ్స్ అండ్ నట్స్ అయితే క్రంచీగా అక్కడక్కడ ఉండిపోయాయి అనమాట. తాగుతున్నప్పుడు అవి పంటికి తగులుతూ చాలా టేస్టీగా అనిపించింది. వాటర్ మిలన్ టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ స్మూదీ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. మీరు వాటర్ మిలన్ కాకుండా ఏదైనా ఫ్రూట్, ఎనీ ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేవి యాడ్ చేస్తే మనం ఎక్స్ట్రా వాటర్ కూడా అవసరం లేదు. అలాగే చాలామంది మిల్క్ యాడ్ చేయొచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. మిల్క్ యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే మనం ఇక్కడ లో క్యాలరీ ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి మనం మిల్క్ యాడ్ చేస్తే మనకి ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి వస్తాయి కాబట్టి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. లేదు అని అన్నప్పుడు మనకి బాదం మిల్క్ కానీ సోయా మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మిల్కే కావాలి అనిపిస్తే నార్మల్, లేదు అన్నప్పుడు నార్మల్ మిల్క్ కూడా లో ఫ్యాట్ మిల్క్ అయితే దొరుకుతాయి కదా, వాటిని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నా స్మూదీని అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన లంచ్లోకి వచ్చేస్తే నేను ఇక్కడ స్టఫ్డ్ పరాటా అయితే చేస్తున్నాను. హై ప్రోటీన్ స్టఫ్డ్ పరాటా అన్నమాట. దానికోసం నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని చిన్న పాన్ పెట్టుకున్నాను. దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసేస్తున్నాను. ఈ పచ్చిమిర్చిని బాగా వేగనివ్వాలి, ఎందుకంటే స్టఫ్ లోపల ఉంటుంది కాబట్టి మనం తింటున్నప్పుడు మళ్ళీ తగిలితే కారం అనిపిస్తుంది కాబట్టి బాగా వేగిపోతే అంత కారం అనిపించదు. మొత్తం టోటల్గా మన స్టఫ్కి అంతటికి చక్కగా పట్టేస్తుంది కారం అనేది. అలాగే ఇక్కడ దగ్గరగా చేసేస్తే ఆయిల్ మధ్యలో ఉంటుంది కాబట్టి అక్కడ మనకి బాగా వేగిపోతాయి అనమాట, ఎందుకంటే మనం తక్కువ ఆయిల్ వేస్తాం కాబట్టి. ఇప్పుడు పచ్చిమిర్చి బాగా వేగిపోయాయి కదా, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ను కూడా యాడ్ చేసేసి బాగా వేగనివ్వాలన్నమాట. ఇలా వేగనిస్తే తొందరగా మగ్గిపోతాయి. ఆనియన్ చాలా తొందరగానే మగ్గిపోతాయి. కావాలి ఇంకా సాఫ్ట్గా అవ్వాలి, మనం ఎక్కువ ఆయిలే వేయలేదు కాబట్టి అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతుంది. అలాగే ఇక్కడ నేను మొరింగా యాడ్ చేసుకుంటున్నాను. ఇది చాలా మంచిది, నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను కదా, మునగాకు చాలా మంచిది. ఇలా ఏదో ఒక మీల్లో మనం యాడ్ చేసుకుంటే చాలా హెల్త్కి చాలా మంచిది. మంచి విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి. చాలా విటమిన్ డెఫిషియన్సీస్ కూడా దీనివల్ల మనకి తగ్గుతాయి. అలాగే పన్నీర్ నేను ఇక్కడ బాగా గ్రేట్ చేసుకున్నాను అనమాట. పన్నీర్ ఒక 100 గ్రామ్స్ పన్నీర్ అయితే నేను తీసుకున్నాను. ఇదైతే అంటే ఇవి 4 పరాటాలు అవుతాయి అన్నమాట. 4 పరాటాలు, ఒక్కొక్క పరాటా తీసుకుంటే మనకి సరిపోతుంది. అలాగే ఇక్కడ ఇది హై ప్రోటీన్ పరాటా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొత్తిమీరను కూడా చాలా ఎక్కువగానే వేసుకున్నాను. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను కొత్తిమీరనే యాడ్ చేసుకున్నాను. ఈ 2 లీఫీ వెజిటబుల్స్ మనకి సరిపోతాయి అని చెప్పి. ఇవన్నీ కూడా తొందరగానే మగ్గిపోతాయి కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. స్టఫ్ ప్రిపేర్ చేసుకోవటం అంటే మనం చపాతీ ముద్దని కలిపేసి ఉంచుకుని రెడీ చేసి పెట్టుకుంటే మనకి స్టఫ్ ఎంతసేపు పట్టదు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే జీరా పౌడర్, ధనియాల పౌడరు అలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జస్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను, పరాటా కొంచెం మంచి టేస్ట్ అనిపించాలని చెప్పేసి. అంతే, ఇంకా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఎందుకంటే మనకి ఎక్కువగా బాగా ఉడికిపోవాల్సిన అవసరం అయితే లేదు ఈ ఆకు, ఎందుకంటే మనం పరాటా కాల్చుతున్నప్పుడు కూడా మనకి మధ్యలో వేగుతుంది. అంటే మనం పరాటా కాల్చుతున్నప్పుడు ఆ హీట్కి కూడా ఇది బాగా మగ్గిపోతుంది. ఆ ప్రాబ్లం అయితే లేదు. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ చపాతీ ముద్దనైతే కలిపి పెట్టేసుకున్నాను. కాకపోతే హోల్ వీట్ చపాతీ అంటే గోధుమ పిండితో అయితే నేను ఇది చేసుకున్నాను అనమాట. నార్మల్ పిండి కంటే హోల్ వీట్ అయితే ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, హోల్ వీటే చేసుకోండి, ఎందుకంటే అది మనకు మంచిది, కొంచెం ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ సైజు పరాటా ఒకటి సరిపోతుంది, ఒక పర్ హెడ్ అనమాట. ఒకరికి ఇక్కడ చూపిస్తున్న సైజ్, బాల్ సైజ్ అయితే సరిపోతుంది. ఇంతకు మించి ఎక్కువ ఎక్స్ట్రాగా వేసుకోవద్దు. ఒక పరాటా సరిపోతుంది. మీకు ఇంకా ఆకలిగా అనిపిస్తుంది అన్నప్పుడు ఇంకొంచెం తీసుకోండి, లేదంటే ఎక్కువ స్టఫ్ అయితే లోపల ఎక్కువ పెట్టేసుకోండి, సరిపోతుంది ఈ పరాటానే. ఇది తిన్న తర్వాత ఫిల్లింగ్ అనిపిస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా కాసేపు ఇలా స్ప్రెడ్ చేసుకుని చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత స్టఫ్ అయితే ఆల్రెడీ చల్లారింది కదా, ఆ స్టఫ్ని అయితే మధ్యలో పెట్టి చుట్టూతా కవర్ చేసి నేను పరాటా లాగా పామేసుకొని పెనం పైన వేసి కాల్చేసుకున్నాను అనమాట. నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా కవర్ చేసి చక్కగా మళ్ళీ ఒత్తేసుకోవటమే చపాతీలాగా. ఈ పరాటా అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే మనం లంచ్లో కూడా మనకి తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చాలామందికి మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాం కదా, పరాటాలు అవి ఇవి తింటే ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే ఇంత హెల్దీగా పరాటా చేసుకుంటే తినడానికి ఏమేమి చెప్పండి, ఏమీ ప్రాబ్లం లేదు. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, చాలా మంచిది. ఇలా ప్రిపేర్ చేసుకొని గనక పరాటా ఏంటి ఏదైనా తినొచ్చు. మనం ఎలా చేస్తున్నాము, ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందే తప్ప మనం ఇది తినకూడదు అది తినకూడదు అని ఉండదు. కాకపోతే ఇంగ్రీడియంట్స్ అనేవి కరెక్ట్గా హెల్దీ యూస్ చేస్తున్నామా అనేది మాత్రం నోటీస్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మన పరాటా అయితే ఒకవైపు కాలింది, రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకున్నాను. కొంచెం అంటే కొంచెం ఘీ అయితే అప్లై చేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. మన పరాటా అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇక్కడ మీకు నచ్చిన కర్రీ ఏదైనా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే, అంటే బీరకాయ కానీ సొరకాయ కానీ అలా ఏమైనా కర్రీస్ అయితే దాంతో తీసుకోవచ్చు. లేదన్నప్పుడు నేనైతే ఇక్కడ ఏ కర్రీ కూడా తీసుకోలేదు, జస్ట్ కర్డ్తో తింటే చాలా బాగుంటుంది పరాటా. నాకైతే పర్సనల్గా అలా ఇష్టం అనమాట. అందులో కావాలంటే మీరు కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని దాంతోపాటు తీసుకోవచ్చు. లేదన్నప్పుడు అందులో వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని కర్డ్లో అంటే క్యారెట్, కీరా అన్నీ తురిమి వేసుకొని కూడా అలా తీసుకోవచ్చు. దీంతోపాటు నేను ఇక్కడ చూస్తున్నారు కదా, క్యారెట్ తీసుకున్నాను, దోసకాయ కూడా తీసుకున్నాను. ఇలా నా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట ఈరోజు. ఇలా గనక హోల్సమ్ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీగా వెయిట్ లాస్ అవుతారు. అది కూడా ఎటువంటి డెఫిషియన్సీస్ లేకుండా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇలా ప్రిపేర్ చేసుకోండి. మన లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి స్నాక్ అయితే అద్దిరిపోయే స్నాక్ అయితే అందరికీ నచ్చే విధంగా మంచి స్నాక్ చెప్పబోతున్నాను. డైలీ ఇదేనా ఏంటి ఫ్రూట్స్ అయితే తినాలా అని చెప్పేసి చాలా మంది కంప్లైంట్స్ అయితే ఉంటాయి వెయిట్ లాస్ జర్నీలో. అలా కాకుండా ఇక్కడ హై ప్రోటీన్తో ఒక మంచి స్నాక్ అయితే చెప్పబోతున్నాను. పన్నీర్ టిక్కా లేదంటే కబాబ్స్ అంటారు కదా, అలా ఏదైనా అనుకోవచ్చు. దానికోసం ఒక బౌల్లోకి నేను 1 కప్ శనగపిండిని తీసుకున్నాను, అలాగే 1 కప్ కర్డ్ని కూడా తీసుకున్నాను. ఇందులో రుచికి సరిపడా కొంచెం ఉప్పు తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఎక్కువ స్పైసెస్ అవి యాడ్ చేయకుండా సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. కానీ టేస్ట్లో అయితే డిఫరెన్స్ అయితే ఉండదు. అలాగే కొంచెం పసుపు, పెప్పర్ను కూడా మనకి రుచికి సరిపడా తీసుకోండి. అలాగే ఇక్కడ నేనైతే కొంచెం గరం మసాలా తీసుకుంటున్నాను. చికెన్ మసాలా అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటిని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇక్కడ ఓన్లీ పెప్పరే యాడ్ చేసాం కాబట్టి కొంచెం కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ కంటే ఇంకా తక్కువగానే యాడ్ చేస్తున్నాను. దీనిని అంతా ఇంకొకసారి బాగా కలిపేసుకొని మనం ఇక్కడైతే నేను పన్నీర్, క్యాప్సికమ్, ఆనియన్, మష్రూమ్ అవైతే యాడ్ చేస్తున్నాను అనమాట. వాటిని క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్నాను. కట్ చేసి సైడ్కి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిపోయిన పేస్ట్ని అంటే ఈ పేస్ట్లోకి మనం ఆల్రెడీ కట్ చేసుకునే వెజిటబుల్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయితే సైడ్కి కలిపేసి పెట్టేసుకుంటే మూత పెట్టి మనం ఈ వెజిటబుల్స్ అన్నింటికి మసాలా అనేది చక్కగా పట్టేస్తుంది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి పన్నీర్ వల్ల ప్రోటీన్ వస్తుంది. అలాగే మిగిలిన వెజిటబుల్స్ వల్ల ఫైబర్ వస్తుంది. మష్రూమ్స్ వల్ల కూడా ప్రోటీన్ వస్తుంది. చాలా మంచిది. మన డైలీ డైట్లో మష్రూమ్స్ అలాగే ఇలా క్యాప్సికమ్ వాటన్నింటినీ యాడ్ చేసుకుంటే గనక చాలా హెల్దీ అనమాట. ఇలా అంటే ఏమంటారంటే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాం కదా, ఇలా తినొచ్చా అని చెప్పేసి అనిపిస్తుంది. ఇలా హెల్దీగా చేసుకుంటే ఇక్కడ మనం హార్మ్ఫుల్ ఏం యూస్ చేసాం చెప్పండి, ఏమీ లేదు. అన్నీ హెల్దీవే, అన్నీ ఇంట్లోవే హ్యాపీగా. ఇవేమీ డీప్ ఫ్రై చేయట్లేదు. చాలా మంచిది. కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఒక 1/2 అవర్ అయిన తర్వాత అయితే మూత తీసుకున్న తర్వాత ఇక్కడ స్టిక్స్ మనకి దొరుకుతాయి కదా మార్కెట్లో. మీ దగ్గర స్టిక్స్ కనుక లేకపోతే జస్ట్ ఈ పీసెస్ అలా పెనం పైన వేసేసి రెండు వైపులా దోరగా కాల్చుకోండి, సరిపోతుంది. నేనైతే ఇలా స్టిక్కి అయితే ఇలా పెట్టేస్తున్నాను. ఒక పన్నీర్, ఒక మష్రూమ్, ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్ అలా మనకు నచ్చే విధంగా మన ఇష్టం అనమాట. కాకపోతే ఇవి 2 స్టిక్సే తీసుకోండి, ఇంకా ఎక్కువగా తీసుకోవద్దు. ఎందుకంటే మనం నైట్ డిన్నర్ కూడా చేస్తాం కాబట్టి. నేనైతే ఇది తీసుకున్న తర్వాత డిన్నర్ అయితే ఏమీ చేయాలనిపించలేదు నాకు. ఇక్కడ నేను పెనం అయితే హీట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పెట్టేస్తున్నాను.
పెట్టేస్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ స్టిక్స్ గుచ్చుకున్నవి ఇలా పెట్టేస్తున్నాను. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు మనకి ఆయిల్ ఎక్కువగా అంటే ఒక పెర్ హెడ్ 4 టీ స్పూన్స్ అయితే తీసుకోవచ్చు. మనం దానికంటే చాలా తక్కువగానే తీసుకుంటున్నాము. దీన్ని కాసేపు ఆయిల్ వేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుంటే ఒకవైపు చక్కగా కాలిపోతాయి. అలాగే 4 వైపులు కూడా కాల్చుకుంటే మన కబాబ్ అనేది రెడీ అయిపోతుంది. అది కూడా చాలా హెల్దీగా వెయిట్ లాస్ జర్నీలో కూడా హ్యాపీగా తినే విధంగా మంచి స్నాక్ అయితే రెడీ అయిపోయినట్టే అన్నమాట. చూసారు కదా, మన స్నాక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే నేను ఒక 2 స్టిక్స్ అయితే తీసేసుకున్నాను 4 o'clockకి టైం అప్పుడు. కాకపోతే నైట్ డిన్నర్ అయితే ఎక్కువగా అంటే నాకు హెవీ అనిపించింది, ఇంకా తినబుద్ధి కాలేదు. కొంచెం అంటే కొంచెం అటుకులు ఉప్మా తీసుకున్నాను. అది కూడా చాలా తక్కువ ఆయిల్ వేసి, ఆవాలు జీలకర్ర వేసి, ఒక ఆనియన్ ఒక టమాటో వేసి ఇలా అటుకులు, ఒక గుప్పెడు అటుకులు అయితే సరిపోతుంది ఒకరి కోసం. ఇలా ఈరోజు 13th డే అయితే వెయిట్ లాస్ ఛాలెంజ్లో 13th డే డైట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటికి వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.